హాయ్, నేను మీ లక్ష్మినండి. ఈరోజు వీడియోలో ఈ చలిమిడి చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చేసి చూపిస్తానండి. ఈ చలిమిడి అమ్మాయిలు కొత్తగా పెళ్ళి అత్తగారింటికి వెళ్ళినప్పుడు, శ్రీమంతాలప్పుడు, పూజలప్పుడు చేస్తుంటారండి. తినాలి అనిపించినప్పుడు అప్పుడప్పుడు కూడా చేసుకొని తింటుంటామండి. ఈ చలిమిడి కొరకు బియ్యము 1 గ్లాసు బియ్యం అండి. ఇవి 1/2 కేజీ బియ్యము ఒక గిన్నెలో పోసేసుకొని వాటర్ పోసి 2 సార్లు కడుక్కోవాలి. కడుక్కొని ఈ వాటర్ అంతా వంపేసుకొని మళ్ళీ వాటర్ పోసి ఇవి 7 గంటలు 8 గంటలు నానబెట్టుకోవాలండి. మనం ఉదయం చేసుకోవాలి అనుకున్నప్పుడు రాత్రి సాయంత్రం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఉదయం నానబెట్టుకుంటే ఇవి మంచిగా నానిపోతాయి. ఇవి నానిన తర్వాత మూత తీసేసి ఈ బియ్యం మళ్ళా 2 సార్లు వాటర్ పోసి కడగాలండి. ఇలాగా కడుక్కొని ఈ వాటర్ అంతా వంపేసుకొని ఈ బియ్యాన్ని ఒక జాలి గరిటెలో వేసేసుకోవాలి. ఈ వాటర్ అంతా పోయే వరకు ఈ జాలి గరిటెలనే ఉండాలి ఈ బియ్యం. తర్వాత ఒక పొడి బట్ట వేసి ఆ పొడి బట్ట మీద ఆరబెట్టుకోవాలి. ఈ తడి అంతా 10 నిమిషాలు ఆరబెట్టుకుంటే తడి మొత్తం బట్ట పీల్చేసుకొని బియ్యం మనకు పొడి పొడిగా అయిపోతాయి. అప్పుడు మనం మిక్సీ పట్టుకోవడానికి బాగుంటుంది. చూద్దామండి, 10 నిమిషాలు అయింది. చూడండి, మంచిగా పొడి పొడిగా అయిపోయినాయి. ఇప్పుడు మిక్సీ జార్లో పోసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని జల్లెడ పట్టాలి. పడితే మనకు మెత్తనైన పిండి వస్తుంది. ఇలా మెత్తగా వస్తుంది. పిండి అంతా పట్టేసుకుందాము. ఇలా మొత్తం పిండి అంతా అయిపోయిందండి. ఈ పిండి అంతా దగ్గరికి అనేసి ఇది ఆరిపోకూడదు, మూత పెట్టేసుకోవాలి. మనం పాకం పట్టేసుకునే వరకు పిండి ఆరిపోతుంటుంది. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఇప్పుడు జీడిపప్పులు వేసేసుకుందాము. ఇవి వేగిన తర్వాత తీసేసి ఒక గిన్నెలో ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలు చేసి ఇవి కూడా వేయించుకోవాలి. ఇవి చలిమిడిలో మధ్యలో తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి కూడా తీసేసి వేగిన తర్వాత అదే గిన్నెలో 3/4 గ్లాసు చక్కెర పోసుకోవాలి. బెల్లం అయినా అంతే, చక్కెర అయినా అంతే. 1/4 గ్లాసు వాటరు పోసేసి ఇది సిమ్లో పెట్టేసి మంట ఈ చక్కెర అంతా కరిగిపోయే వరకు తిప్పుతూనే ఉండాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చక్కెర కరగకముందే మీడియం ఫ్లేమ్లో పెడితే చక్కెర కరిగిపోకముందే పాకం వచ్చేసి మనకు చలిమిడి చేసుకోవాలి అనుకుంటే బాగుండదండి, మంచిగా రాదు. అందుకే కరిగిపోయే వరకు సిమ్లోనే ఉండాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మళ్ళీ పాకం వచ్చే వరకు చూసుకోవాలి. వచ్చిందేమో చూద్దామండి. ఇలాగా స్మూత్గా ఇలాగ రావాలి పాకము. గట్టి పాకం వస్తే మనకు చలిమిడి గట్టిగా అయిపోతుంది. ఇలాగ పాకం రావాలి, స్మూత్గా ఉండాలి. ఇప్పుడు దీంట్లో పిండి వేసుకొని కలుపుతూ ఉండాలి, ఉండలు కట్టకుండా. ఎక్కువ పిండి ఉన్నప్పుడు ఒకరు వేస్తుంటే ఒకరు కలుపుతుంటే మనకు ఉండలు కట్టకుండా ఉంటుంది. తక్కువ పిండి ఉన్నప్పుడు ఒకరమైనా వేసుకోవచ్చు. ఇలా మొత్తం పిండి అంతా వేసుకున్నాను. ఇది మంచిగా ఉండలేకుండా కలుపుకోవాలి. ఇది మొత్తం కలిసిపోయిన తర్వాత మనం వేయించుకున్న బాదం జీడిపప్పులు ఎండు కొబ్బరి వేసేసుకొని కలిపేసుకుందాము. ఇలాగా ఇది కలిసిపోయిన తర్వాత యాలకుల పొడి వేసేసుకొని ఇది బాగా కలిసిపోయే వరకు కలిపేసుకోవాలి. ఇది లాస్ట్కు ఒక 3 స్పూన్ల నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, చాలా స్మూత్గా కూడా ఉంటుంది. ఇది మొత్తం కలిసిపోవాలి. ఇలా గట్టి కాకూడదు, కొంచెం జావ లేకనే ఉండాలి. మనం కారిన తర్వాత మంచిగా దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా అయిన తర్వాత ఒక ప్లేటుకు నెయ్యి వేసి మొత్తం ప్లేట్ అంతా ఇది రాసేసుకొని ఇప్పుడు చలిమిడి ఈ ప్లేట్లో వేసుకోవాలి. ఇలాగ గట్టిగా లేకుండా ఇలా జావ లేకనే ఉండాలి. ఉంటే మనకు కరెక్ట్గా వచ్చినట్టు. మనకు ఆరిన తర్వాత ఎలా కావాలంటే అలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదంతా వేసేసుకోవాలండి. ఇంకా ఆరిపోలేదు. నేను స్పూన్తో చూపిస్తూ చూడండి. ఇప్పటికైనా
సలిమిడి ముద్ద వచ్చేస్తుంది. అదిగోండి, ఆరిన తర్వాత ఇంకా బాగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. మీకు నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం, ఒకసారి చేయండి. దీని టేస్టు చూశారంటే తింటుంటే నోట్లే వెన్నలేక కరిగిపోతుందండి. ఒకసారి చేశారంటే మళ్ళీ అప్పుడప్పుడు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు చల్లగా అయిపోయింది. నేను చేతితో తీసి చూపిస్తా చూడండి. మనకి ఎలా సలిమిడి ముద్ద కావాలంటే అలా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇలాగ ఇదంతా తీసి ఒక డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు. ఇదిగో సలిమిడి ముద్ద వచ్చేసింది. చాలా బాగా ఉంటుందండి. మనం ఎలా తీసుకుంటే అలా వచ్చేస్తుంది. లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారో అయితే చేసుకోండి.